మేము పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఆశ్చర్యకరం ఏంటంటే అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, కానీ ఇక్కడ జరుగుతుంది అన్నదే ఒకటి మీ అందరు గమనించాలి. కొంతమంది వీటిని తొక్కి పెడుతున్నారు, వాటిని తిప్పికొట్టడానికైతే ఇక్కడ సైన్యం అంతా సిద్ధంగా ఉంది. తప్పనిసరిగా బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ హక్కులు సాధిస్తాం. అంబేద్కర్ సాక్షిగా ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఈ పోరాటం మాతో పెట్టుకుంటే మాత్రం మీకు పుట్టగతులు ఉండవు, దీన్ని బిల్లు నాపే వారికి అని తెలియజేస్తున్నాం. 42% సాధించి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీగా తెలియజేస్తాం. బీసీలకు సంబంధించి రేపు జరగబోయే ఏదైతే కార్యక్రమం బంద్ కార్యక్రమం చేపట్టినారో దానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మిత్రులారా, బీసీలు కన్నెర చేస్తే మరో నేపాల్ కాదలుచుకుందా ఈ భారతదేశం అని ఆలోచించుకోవాలి పాలకులు. రాజ్యాంగ సవరణ చేసి అడిగింది కేవలం 42% స్థానిక ఎన్నికల్లోనే. అడగాల్సింది ఇంకా చాలా ఉంది. ఎమ్మెల్సీలో ఇవ్వాలి, ఎంపీలలో ఇవ్వాలి, ఎమ్మెల్యేలో ఇవ్వాలి, ఈ రాజ్యంలో వాటా ఇవ్వాలి. మేమెంతమందిమో మాకంతా వాటా ఇవ్వాలి. మిత్రులారా, జల్లికట్టు సంబంధించిన ఒక తీర్పు సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా ఇస్తే లక్షల మంది రోడ్డు ఎక్కితే తిరుగుబాటు ఆ తీర్పును మడిచి మళ్ళీ ఎక్కడ పెట్టుకోవాలని పెట్టుకున్న పరిస్థితి చూసినాం. ఈ బీసీలు కన్నెర చేసిరు. వెనకాల ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, మైనార్టీ సంఘాలు, అగ్రకులాల పేదల సంఘాలు అందరం మద్దతుకున్నాం. బీసీలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చేస్తేనే లాభం జరుగుతుందని భావిస్తున్నాం. కాబట్టి బీసీ బంధును విజయవంతం చేయాల్సిందిగా గిరిజనులందరూ రోడ్డు మీదకి రావాల్సిందిగా, వ్యాపార వర్గాలను, కర్షకులను, కార్మికులందరూ మద్దతు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. జై సేవలాల్, జై భీమ్, జై పూలే.